Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. నెక్స్ట్ వచనం కూడా చూద్దాం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. చాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రాల ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ఈ గడియ వాక్యాన్ని ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానాన్ని ఇవ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో చూసుకునే కృప ఇవ్వండి ప్రభువా. ఈ గ్రంథాన్ని మేము అర్థం చేసుకోవటానికి నీ ప్రత్యక్షత మా అందరికి దయచేయండి అయ్యా. మేము నీ సహాయులుగా నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభువా. కృపను వేడుకుంటూ వచ్చి ఉన్నాము నాయన. కేవలం నీ కృప ద్వారా మాత్రమే ప్రభువా అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము. ఈ యొక్క గ్రంథములో ఉన్న సంగతులు మేము చూడటానికి ప్రభువా
గ్రహించటానికి ప్రభువా నీ ప్రత్యక్షత మా అందరికీ దయచేయమని అడుగుచున్నాము. నీ కృపను గ్రహించండి. ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి. ప్రతి వ్యక్తిని దర్శించండి. పరిశుద్ధాత్మ బలముగా ఇక్కడ పనిచేయునుగాక. ప్రతి వ్యక్తి మీద బలముగా ఉండునుగాక. సహాయమును దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందా. ప్రైజ్ ది లార్డ్. మరి మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పుస్తకాలు ఉన్నాయి. వాటిల్లో మొదటి పుస్తకము పేరేంటంటే చితక కొట్టబడిన సర్పము. దీనిని టైటిల్ గా పెట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి భాగం చితక కొట్టబడిన సర్పము అనే టైటిల్ గా పెట్టి ముద్రించటం జరిగి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం. మరి మీ దగ్గర ఆ పుస్తకము గనక ఉన్నట్లయితే ఒక్కసారి చూడండి. 32వ పేజీ మీ దగ్గర ఆ పుస్తకం ఉంటే 32వ పేజీ 60వ పారా నెంబర్ 60. చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని మనము గ్రహిద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ మనం 60వ పారా గనక తీసినట్లయితే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్ని చూద్దాం. అంతటా ఒక పెద్ద, కనపడింది కదా మీకు, అంతటా ఒక పెద్ద లేదా బలమగు దేవదూత వచ్చి, ఏడవకుము, యూదా గోత్రపు సింహము, ఆమేన్, దావీదు వేరు జయించెనని చెప్పెను. ఆమేన్. జయము పొందెనని అర్థం. జయించెనని చెప్పెను. ఆమేన్. జయము పొందెనని అర్థం. గ్రంథము తీసుకొనుటకు అతడే యోగ్యుడు, ఆయనే అర్హుడై ఉన్నాడు. గుర్తించుకోండి, ఈ సమయము వరకు ఆయన్ను అతడు చూడనే చూడలేదు. ఎందుకు ఆయన్ని చూడలేదు యోహాను? ఆ గ్రంథము తీసుకోవటానికి ఆ గొర్రె పిల్ల ముందుకు వచ్చే వరకు కూడా ఆయన ఎందుకు చూడలేదు? ప్రజలా ఎందుకు చూడలేదయ్యా అంటే, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన్నే చూశాడు. ఇప్పుడు ఆయన సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాయన ఏం చేస్తా ఉన్నాడంటే రూపాన్ని మారుస్తా ఉన్నాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు చూస్తే ఆలయం ఎవరంటే యేసుక్రీస్తే ఆలయం. దేవుడు ఆలయమై ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, గుర్తుంచుకోండి, ఆ సమయం వరకు ఈయనను అతడు చూడనే లేదు. ఎందువలన? ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉన్న వ్యక్తి గొర్రెపిల్లగా వచ్చాడు. దేవుని సింహాసనం అది. ఆయన మందిరము లోపట ఉన్నాడు. మందిరం ఎవరు? ఆయనే. ప్రజల మందిరము లోపట ఉన్నాడు. ఈ సమయము వరకు అతనిని ఆయన చూడలేదు. సింహము వచ్చునని ఆ పెద్దల్లో ఒక పెద్ద చెప్పాడు. హల్లెలూయా. సింహము జయించినదని చెప్పాడు. అయితే సింహము వచ్చునని చెప్పాడు. యోహాను సింహము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు.
కానీ గొర్రెపిల్ల వచ్చుటను అతడు చూచి చాలా ఆశ్చర్యం చెందాడు. సింహము కాదు, గొర్రెపిల్ల వచ్చేసింది. ప్రజల పట్టుకుంటున్నారా మీరు? చాలా జాగ్రత్తగా పట్టుకోండి. సింహము ఆయనే, గొర్రెపిల్ల ఆయనే, వధించబడిన గొర్రెపిల్ల. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. మరి గొర్రెపిల్లగా వచ్చాడు కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాను ఆయనని లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. రెండవ రాకడలో ఆయన యూదా గోత్రపు సింహముగా. ప్రజలే, మరి రెండవ రాకడలో ఆయన యూదా గోత్రపు సింహముగా వచ్చాడు. ఇక్కడ మనం 61 చూద్దాం. 61వ పేరా ఇంపార్టెంట్, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సహోదరులారా చూడండి, సాత్వికము ద్వారా, దేని ద్వారా? సాత్వికత్వం. ఇది ఒక ఆత్మ. సాత్వికము అనేది ఒక ఆత్మ. మీరు గలతీలకు రాసిన పత్రిక గనక చూసినట్లయితే 5వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చూడండి. అయితే ఆత్మ ఫలము, పరిశుద్ధాత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము. ఇక్కడ మనం చూస్తున్నాం సాత్వికము. ప్రజల సాత్వికము, ఆశానిగ్రహం. ఇక్కడ మీరు చూస్తే 9 కనపడుతున్నాయి, కానీ వీటిల్లో 2 ఉన్నాయి. ఒకటి విశ్వాసము, ఇంకొకటి ఆశానిగ్రహము. ఇవి పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఉన్న 7 గుణలక్షణాలలో ఒకటై ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. మరి అవి ఇక్కడికి తీసుకురావటం జరిగినది. ఆ 2 తీసేస్తే ఎన్నవుతాయి? 7 ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 7 ఉంటాయి. 7 ఆత్మలు కలిగిన ఆయన. మీరు చూస్తే ముద్రలు, ఒక్కొక్క ముద్ర విప్పేటప్పుడు ఒక్కొక్క ఆత్మ. ప్రైజ్ లార్డ్. మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వచ్చిన ఆత్మ ఏంటంటే మంచితనము. మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చిన ఆత్మ ఏంటి? మంచితనము. మీరు ఈ 7 ఆత్మలు కూడా 7 ముద్రలలో చూస్తారు. ప్రైజ్ లార్డ్. మంచితనము అనే ఆత్మ మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చినది. హల్లెలూయా. రెండవ ముద్ర విప్పినప్పుడు సమాధానం. ఎందుకంటే సమాధానం అనేది లేకుండా అపవాది చేస్తున్నాడు. దేవుడు పంపిస్తున్న ఆత్మ ఏంటయ్యా అంటే సమాధానము. ఉన్నదా? ఆత్మ ఫలాలలో సమాధానం అనేది ఉన్నదా? మూడవది సంతోషము. మూడవది ఏంటి? మూడవ ముద్ర విప్పినప్పుడు ఏ ఆత్మ వచ్చినది? సంతోషము అనే ఆత్మ వచ్చినది. ప్రైజ్ లార్డ్. మీరు ఆ గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22లో సంతోషం అనేది ఉన్నదా? ప్రైజ్ లార్డ్. మరి 4వ ముద్ర విప్పినప్పుడు దయాళత్వము అనే ఆత్మ వచ్చినది. ప్రైజ్ లార్డ్. మీరు చూస్తున్నారా అండి? దయాళత్వము. 5వ ముద్ర విప్పినప్పుడు దీర్ఘశాంతము అనే ఆత్మ వచ్చినది. ఏ ఆత్మ అండి 5వ ముద్ర? దీర్ఘశాంతము. దేవుడికి మహిమ కలుగునుగాక. 6వది వచ్చేదలకే సాత్వికము. 7వ దగ్గరికి వచ్చేదలకే ప్రేమ. తలరాయి ప్రేమ. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ 7 ఆత్మలు కూడా వచ్చినాయి. 63లో వచ్చినాయి. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా చూడండి, సాత్వికము ద్వారా, మాధుర్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా
మనము జయించెదము. ఇవి ఆత్మలై ఉన్నాయి. ప్రజల ఎప్పుడైతే ఒక వ్యక్తి సాత్వికము అనే ఆత్మని పట్టుకుంటాడో, మాధుర్యం అనే ఆత్మని అతడు కలిగి ఉంటాడో, ఆ పరిశుద్ధాత్మను అతడు కలిగి ఉంటాడో, అప్పుడు అతడు జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు. హల్లెలూయా. అపవాదిని జయించగలుగుతాడు. అపవాదిని జయించేది మీరు అండర్లైన్ చేయండి. 61వ పేరాలో చాలా ఇంపార్టెంట్. ఇవి యేసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, సాత్వికము ద్వారా, మాధుర్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము జయించెదము. దీని కిందకి మనం రావాలి. ప్రజలా, ఓ ప్రభువా, ఆ సాత్వికము అనే ఆత్మను నాకివ్వు ప్రభువా, ఆ మాధుర్యముగా నన్ను చెయ్యి ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించు ప్రభువా, అప్పుడే నేను జయించగలుగుతాను. ప్రజలా, నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో, దేవుడు నీకు వాటిని అనుగ్రహించి నీలో ఉన్న లోకాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న శరీర కోరికలని, వాటన్నిటినీ ఈ ఆత్మ ద్వారాగా జయిస్తావు. ఈ ఆత్మ లేకుండా జయించలేం మనం. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏదో గొప్ప మేధావి వల్ల జయించము. హల్లెలూయా. ఒక గొప్ప మేధావి ద్వారాగా జయించం, మేధావి వల్ల జయించం. కానీ తన్ను తాను తగ్గించుకోవటము ద్వారా. హల్లెలూయా. మరి వాడు చూడు, అపవాదైతే హెచ్చించుకున్నాడు, కానీ యేసైతే తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకొనటము ద్వారా జయించదాం. ప్రజలా, అందుకే సువార్తల్లో ఏమన్నాడంటే, హల్లెలూయా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ప్రజలా, హెచ్చించుకునే మార్గమేమో కిందకుంది, తగ్గించుకునే మార్గమేమో పైకుంది. పైకి వెళ్తాడు ఆ వ్యక్తి, ఎత్తబాటులోకి వెళ్తాడు ఆ వ్యక్తి. అందుకే తనను తాను తగ్గించుకోవటం ద్వారా జయించుదము. క్రీస్తు దాసునని ఒకవేళ అందరూ త్రోసేయొచ్చు. నువ్వు ఎప్పుడైతే అలా తగ్గించుకుంటావో ఏం జరుగుతుందో తెలుసా? త్రోసివేయబడతాం. ప్రజలా, మనకి లోకములో లోకము చేత మనము విసర్జించబడతాం. ప్రజలా, గౌరవ మర్యాదలు కూడా దొరకవు, విసర్జించబడతాం. ప్రజలా, మరి యేసు లోకము చేత విసర్జించబడ్డాడా? హల్లెలూయా. ఎందుకు ఆయన్ని లోకము ద్వేషించింది? దాని క్రియలు చెడ్డవి అని చెప్పినందుకు, సత్యము చెప్పినందుకు లోకము ద్వేషించింది. ప్రజలా, ఈ మాటలు మీరు చదివే ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అతడే జయశాలవుతాడు. అతడు జయించెను. అతడు గ్రంథాన్ని తీసుకొని దానిలోని ముద్రలు విప్పుటకు యోగ్యుడని చెప్పాను. ప్రజలా, యేసు జయించాడు కదా. హల్లెలూయా. 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని దానిలోని ముద్రలు విప్పుటకు ఆయనే యోగ్యుడు, గొర్రెపిల్లే యోగ్యుడు. మరి వాళ్ళందరూ పాట పాడుతున్నారు కదండి, నీవే అర్హుడవు, నీవే యోగ్యుడు అని. ప్రజలా, మీరు చెప్పండి, ప్రకటన గ్రంథం 5 తీయండి.
ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. 9 నుండి చదవమ్మా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని, ఎంతమంది ఉన్నారు పెద్దలు? 24. 12 మంది ఎవరు? అపోస్తలులు. 12 మంది గోత్రకర్తలు. మొత్తం 24. ఆ పెద్దలు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఎవరండి వీళ్ళు? ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. మరి రాజులుగాను యాజకులు గాని చేసింది ఎవరిని? ఎవరి గుంపు? ఈ గుంపు మనమేనా? వధువేనా? పేతురు రాసిన పత్రికలో చెప్తా ఉన్నదా? ఒక్కసారి దాన్ని కూడా మీరు తీసి చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని ఎవరో పిలిచారు. ఎవరు పిలిచారంటావు? పాస్టరా? హల్లెలూయా. మనము ఎవరి ద్వారా రక్షించబడ్డాం? ఎవరు మనల్ని పిలుస్తున్నది? హల్లెలూయా. మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయాలు, ఆయన యొక్క గుణలక్షణాలు. మీరు చెప్పండి, ఆయన గుణలక్షణాలు ఏంటో? హల్లెలూయా. అక్కడ ఉన్నాయి కదండి, అక్కడ ఉన్నాయా? పరిపూర్ణ మానవుని స్వరూపములో గుణలక్షణాలు ఉన్నాయి. అక్కడ ఎన్నున్నాయి? అక్కడ చూసారా? ఎన్ని మెట్లు ఉన్నాయి? 7. అపోస్తలుడైన పౌలు విశ్వాసం మీద బోధించాడు, అదే పునాదై ఉన్నది. ఐరేనస్ సద్గుణము గురించి బోధించాడు. సద్గుణం అంటే ఏంటి? ప్రభావము. ప్రజల తర్వాత చూసిన 3వ సంఘకాలం దగ్గరికి వచ్చేసేదలకే జ్ఞానము. తర్వాత 4వ సంఘకాలం దగ్గరికి వచ్చేసేదలకే ఆశ, నిగ్రహం, సహనం. తర్వాత దైవభక్తి. 6వ సంఘకాలంలో దైవభక్తి. ఇప్పుడు ప్రెజెంట్ మన కాలం, భూమి మీద జరుగుతున్న కాలం సహోదర ప్రేమ కాలం. ఈ సహోదర ప్రేమ కాలంలోనే ఏం దిగొచ్చింది? తలరాయి దిగొచ్చినది, ప్రేమ దిగొచ్చినది. అక్కడ మీరు చదివితే ఉంటది అమ్మా. అక్కడ పేతురు రాసిన 2వ పత్రికలో అనుకుంటామా, 1వ అధ్యాయంలో విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు దైవభక్తి, దైవభక్తి యందు సహోదర ప్రేమ, ఆ సహోదర ప్రేమ యందు దయ, ప్రేమ. ఈ రెండేంటి? కవలలు. ఈ దయ అనేది తలరాయి. ఈ సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. ఎవరికి కలగాలండి అవి? సంఘానికి, విశ్వాసులకి. ఇవి సంఘము కలిగి ఉండాల్సింది వీటినే. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన
అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఇవే చేస్తాయి. అంటే సోమరులుగా నిష్ఫలులుగా ఉండకుండా చేసే ఏంటయ్యా అంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ యొక్క 7 గుణలక్షణాలు ఉన్నాయి. అవి మనకి కలగాలి, విస్తరించాలి, మనలో అభివృద్ధి పొందాలి. మనలో ప్రజల్లా యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో సోమరులుగా ఉండకుండా చాలా మంది ఏంటంటే సోమరులుగా ఉంటారు. హల్లెలూయా. వాక్య విషయంలో మనం అసలు సోమరులుగా ఉండకూడదు. హల్లెలూయా. సోమరులుగా ఉండకుండా నిష్ఫలులు అంటే హల్లెలూయా ఫలించని వారు, నిష్ఫలులు. దేవుడికి మహిమ కలుగును గాక. నిష్ఫలులుగా కాకుండా చేస్తుంది. ఇవే చేస్తుంది. అంటే మీరు ఫలించే వారిగా చేస్తుంది. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా చేస్తుంది. ప్రజల ఆత్మయందు తీవ్రత కలిగే వారిగా చేస్తుంది. అవి ఏంటంటే ఇవే అయి ఉన్నాయి. అందుకే అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. వీరే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న వారు. వాళ్ళు యాజకులు, రాజులైన యాజక సమూహము. అదే ఇక్కడ మీరు 10లో ఏమంటున్నాడండి? 10వ వచ్చిన 5:10లో అక్కడ అంటున్నాడు, చూసారా అండి? ఏమంటున్నాడు? నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని. ఇప్పుడు కొత్త పాట పాడేవాళ్ళు ఎవరో చెప్పండి. కొత్త పాట పాడేవాళ్ళు ఈ జనులే. ప్రజల అందరికీ వచ్చిద్దా ఈ కొత్త పాట? అందరూ పాడరు. ప్రజల ఇక్కడ కొనుక్కున్నోళ్ళు ఉన్నారు, స్వరక్తం ఇచ్చి కొన్నోళ్ళున్నారు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలో మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొన్నావు. వాళ్ళు పాడుతున్నారు. ప్రజల మీరు చెప్పండి, 7వ ముద్ర కింద అన్యజనుల్లో ఉన్న వధువు కొత్త పాట పాడతా ఉన్నది. ప్రజల ఇక్కడ మీరు ఇంకొక లేఖనము వైపు కూడా మిమ్మల్ని తిప్పటానికి నేను ఇష్టపడుచున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మీరు తీయండి. ఫస్ట్ నుంచి చదువమ్మా. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నది. ఇప్పుడు ఆ సియోను పర్వతం ఎవరు? సియోను పర్వతమా? సియోను పర్వతం ఎవరిమి? ఈమె వధువై ఉన్నది. ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడున్నది? సియోను పర్వతం మీద నిలబడినది. ప్రైజ్లా. గొర్రెపిల్ల ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసిన గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నది. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖించబడి ఉన్న 144,000 మంది. ఎవరండి వీళ్ళు?
ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చేశాడు, ఇక్కడ సంఖ్య ఇచ్చేశాడు. హల్లెలూయా. 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. 2వ వచనం, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన శబ్దము వీణెలు వాయించుచున్న వైనుకుల నాదాన్ని పోలియున్నది. వారు సింహాసనము ఎదుట, ఆ 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరు వారు? ఇక్కడ 1,44,000 మంది. హల్లెలూయా. ఇది ఎక్కడ మనం చూస్తున్నాం? 7వ బూర కింద. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొనబడిన వారు. ప్రైజ్ ది లార్డ్. పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, ఇక్కడేమో 144,000 మంది తప్ప ఎవ్వరు నేర్చుకోరని చెప్పావు, మరి అక్కడేమో వధువు పాడుతుంది అంటున్నావు. వధువు పాడుతుంది అంటున్నావు. ప్రకటన 5లో మనం చూసామా? వధువు కొత్త కీర్తన పాడుతుందా? వధువు పాడుతుంది అంటున్నావు. ఇక్కడేమో 1,44,000 మంది తప్ప ఎవ్వరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరని చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏంటి పాస్టర్ గారు ఇది? హల్లెలూయా. దీనికే రెవల్యూషన్ కావాలి, దీనికే ప్రత్యక్షత కావాలి. కొత్త కీర్తన ఒకటే ఉంది, 5 కొత్త కీర్తనలు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ 1,44,000 మంది తప్ప మరి ఎవరు కూడా ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. మరి బయట వాళ్ళకి ఎలా తెలిసిద్ది అది? 1,44,000 మంది తప్ప వేరొకళ్ళు ఆ కీర్తన నేర్చుకో జాలరని ఉంది. ఇక్కడ ఉందా లేదా చూడండి. అక్కడ చదవమా. వారు సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును. మరి నువ్వు వారిలో ఒకడివైతే ఆ కీర్తన నేర్చుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరు వీళ్ళు? వీళ్ళెవరండి? వీళ్ళు ఎవరు? యూదులండి. వీళ్ళెవరు? నపుంసకులు వీళ్ళు. హల్లెలూయా. 1,44,000 మంది వధువు ఎత్తబడిన తర్వాత ఉన్నవారు వాళ్ళు. 7వ బూర కింద ఉన్న వాళ్ళు. అంటే 7వ బూర కింద వాళ్ళకి ఏమి జరుగుతున్నదో వాళ్ళకి జరుగుతున్నది రాశాడు అక్కడ. 7వ సంఘకాలంలో 7వ ముద్ర కింద జరుగుతున్న దాన్ని నిశ్శబ్దంలో పెట్టాడు. వాళ్ళకి జరుగుతున్నది మాత్రం రాశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? వాళ్ళు కొనబడ్డారు. మరి మనము కూడా కొనబడిన వారమే కదా. ప్రతి వంశములోను, ఆయా జాతుల్లోనూ, ఆ ప్రజల్లోను, ప్రతి ప్రజల్లోనూ కొనబడిన వారు ఉన్నారా? స్వరక్తం ఇచ్చి కొనబడిన వారు ఉన్నారా? మా దేవుడికి ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసితివి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఈ కొనబడ్డవారు వీళ్ళు. మరి అక్కడ 7వ బూర కింద కొనబడిన వారు ఉన్నట్లయితే 7వ ముద్ర కింద అన్ని జనుల్లో కూడా వధువు కొనబడి ఉన్నది. యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, కనుక వారు అమ్మ ఇక్కడ 14లోనే చూద్దామమ్మ. వీరు స్త్రీ సాంగత్యమున
ఓ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది నీకు? 7వ బూర కింద. ఏంటి? వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారై ఉన్నారు, అపవిత్రులు కాని వారై ఉన్నారు. ప్రజలా మీరు చూస్తే అప్పుడు 7వ బూర కింద అంటే వధువు ఎత్తబడిన తర్వాత ఏమవుతుంది? అక్కడ వన్ వరల్డ్ గవర్నమెంట్, సంఘాలన్నీ ఏకమై ఒక స్త్రీగా ఉంటుంది. ఆ స్త్రీ సాంగత్యము ఎరగటం లేదు. ప్రజలా ఇక్కడ అంటున్నాడు చూడండి, స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారయ్యుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు. ఈ లక్షణాలు ఇప్పుడు ఎత్తబడే వధువుకు ఉండాలి. అబద్ధం అనేది ఉండకూడదు. వీరి నోట ఏ అబద్ధం అనేది కనబడాలి ఇక్కడ. అవునా కదా? 7వ బూర కింద అది ఉంటే 7వ ముద్రలో ఎత్తబడే వధువుకు కూడా అది కనబడుతుందా? ఇంకేమంటున్నాడు? అనిందులు అంటే వీరి మీద ఎటువంటి నిందలు కూడా లేవు. రైతులా వీరు మనుష్యులలో నుండి కొనబడ్డారు ప్రథమ ఫలముగా ఉండటానికి, జ్యేష్ఠులు సంఘముగా ఉండటానికి. రైతులా మీరు చెప్పండి, జ్యేష్ఠుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే జ్యేష్ఠుడు, జ్యేష్ఠుల సంఘం. ప్రైజ్లా మరి ఇవన్నీ మన గురించి చూపించబడతా ఉన్నాయి, చెప్పబడతా ఉన్నాయి. స్త్రీ సాంగత్యం ఎరగటం లేదంటే సంఘ శాఖలతో ఐక్యం అవటం, విలీనం కావటం లేదు. ఈమె ప్రత్యేకించబడి ఉన్నది. ప్రైజ్లా ఎంతమంది గ్రహిస్తున్నారో? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయన వెంబడిస్తున్నారు. అంటే గొర్రె పిల్లని వెంబడిస్తున్నారు, వాక్యాన్ని వెంబడిస్తున్నారు, వాక్యంతో సహవాసం కలిగి ఉన్నారు వాళ్ళు, వాక్యంతో నడుస్తున్నారు వాళ్ళు. హనోకు నడిచాడా? వాక్యంతో నడిచాడా? అలా నడుస్తున్నారు వాళ్ళు. అందుకే ఇక్కడ 5లో చెప్తా ఉన్నాడు. 5 ప్రకటన 5 అమ్మా. అక్కడికి వచ్చారమ్మా. మరియు ఇక్కడ ఏమంటున్నాడు? భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రైజ్లా అవునా అండి? ఏం పాడుతున్నారు వీళ్ళు? కొత్త పాట. మరియు నేను చూడగా సింహాసనమునకు, ఆ 4 జీవులకు, పెద్దలు 24 పెద్దలకు ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడినది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నది. ప్రైజ్లా ఎవరండి దూతలు? ఈ కోట్ల కొలదిగా ఉన్న దూతలు ఎవరు? ఇక్కడ ఏమంటున్నాడు 11లో, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడింది. వారి లెక్క ఎట్లా ఉంది? కోట్ల కొలదిగా ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారో చూడు. వారు ఇలాగ అంటున్నారు, వధించబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందనర్హుడువని, నీవే మహిమ పొందటానికి, నీవే ఘనత పొందటానికి, నీవే స్తోత్రము నొందటానికి అర్హుడవని గొప్ప స్వరముతో చెప్పుచున్నారు వీళ్ళు. ప్రైజ్ లార్డ్. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న స్వరము సర్వము, వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగా కాని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా
ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసేది. ప్రజలా దీనిలోకే మనం నెక్స్ట్ బుక్ ఉంది. ఇప్పుడు మీకు ఇస్తాను ఆ పుస్తకం. ఈరోజు మీకు ఆ బుక్ ఇస్తాను. దీనిలో మీదే బుక్ అంతా చెప్పాడు ప్రవక్త. సెకండ్ పార్ట్. ప్రజలా మనం అక్కడికి వెళ్దామండి. సెకండ్ పార్ట్ అప్పుడు వాటిని చూద్దాం. మనము ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏం చెప్తా ఉన్నదో దాన్ని మనం చూద్దాం. అతడు జయించెను. అతడు గ్రంథాన్ని తీసుకొని దానిలోని ముద్రలు విప్పుటకు యోగ్యుడని చెప్పెను. ఆ 7 ముద్రల్లో ఏమున్నదో ఈ రోజు కాదు గాని మరి కొంత సమయం తర్వాత చూద్దాము అని ప్రవక్త అంటున్నాడు. ప్రజల 62వ పేరా విమోచనము గురించి కొద్దిగా చూద్దాం. మెయిన్ దీంట్లో ప్రవక్త తీసుకున్నది ఏంటయ్యా అంటే 5వ అధ్యాయము మొదటి భాగములో విమోచన గురించి. ప్రజల చితక కొట్టబడిన సర్పం, దాని తలను చితక కొట్టాడు, దాని గురించి విమోచన గురించి కొద్దిగా చూద్దాం. మొదటిగా ఈ విమోచించు వ్యక్తి యోగ్యుడై ఉండాలి. ఎవరైనా విమోచించటానికి వచ్చారంటే అతడు నెంబర్ 1 క్వాలిఫికేషన్ ఏంటి? అర్హుడు, యోగ్యుడై ఉండాలి, సరి అయిన వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. యోగ్యుడై ఉండాలి. మీకు తెలుసా అది యోగ్యతకి కావలసిన అర్హతలు, విమోచనకు కావలసిన అర్హతలు ఏమిటో బంధుడగు విమోచకుడిలో చెప్పాడు. సరైన వ్యక్తి అయి ఉండాలి. యేసుక్రీస్తు కన్యక గర్భమున జన్మించుట ద్వారా ఈ కార్యం అనేది నెరవేర్చబడినది. ఆయనే సరైన వ్యక్తి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రక్తమాంసాల శరీరంలో వచ్చాడు. విమోచించాలంటే రక్తమాంసాల శరీరం కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా రక్తమాంసాల శరీరములో అబ్రహాము సంతానము యొక్క స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు. ప్రజలా ఇంకొకటి, అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఈ లక్షణాలన్నీ మనము యేసుక్రీస్తులో చూస్తా ఉన్నామా? హల్లెలూయా. ఈ విమోచించాలంటే ఈ కలిగి ఉండాలి, ఆస్తిపరుడై ఉండాలి. మరి ఆయన ఆస్తిపరుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి మానవునిగా మారాడు. దేవుడై ఉండి మానవుడిగా మారాడు. హల్లెలూయా. ఆయన శరీరధారి అయిన దేవుడు. ఆయన యోగ్యుడై ఉండవలెను. యేసుక్రీస్తు యొక్క రక్తము ఆయన్ను యోగ్యునిగా చేసింది. హల్లెలూయా. దానిని మీరు 1 పేతురు రాసిన మొదటి పత్రిక కూడా తీద్దామండి. చాలా లేఖనాలు ఉన్నాయి, మరి వాటిలో కొన్ని లేఖనాలు మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక, హల్లెలూయా, 1వ అధ్యాయము 18 నుండి చూద్దామంటున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి పితృపారంపర్యమైన అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆచారాలు, క్రమాలు. ప్రజల మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత ప్రజల వెండి యొక్క విగ్రహము ద్వారాగో బంగారం యొక్క విగ్రహాల ద్వారాగో వాటిని మనము మొరకటము ద్వారాగో అలాగే విమోచించబడలేదు మనం. ఇప్పటికి కూడా ఆ పితృపారంపర్య ఆచారం జరుగుతూనే ఉన్నాయి ప్రజల్లో. ఇప్పుడు కూడా వంశ పారంపర్యంగా ఆచారాలు వస్తూనే ఉన్నాయి. మన తాత ఏది అనుసరించాడో మన నానాళ్ళు అది అనుసరిస్తా ఉన్నారు. మన నానాళ్ళు ఏది కొలుస్తా అనుసరిస్తా వచ్చినారో బిడ్డలు కూడా, పుట్టిన పిల్లలు కూడా అదే అనుసరిస్తా ఆ మార్గంలో వెళ్తా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు పితృ పారంపర్య ఆచారాలు, అవంతా ఆచారాలు. ప్రజల ఆ ఆచారాల ద్వారాగా దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధించారు వాళ్ళు.
అయితే మనము తెలుసుకొని నిజమైన దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి వైపు తిరిగి ఆ వ్యర్థమైన వాటిని వదిలిపెట్టేసి నిజమైన దానిని మనం అనుసరించాలి. అందుకే వెండి, బంగారము ఏమంటున్నాడు చూసు, వెండి బంగారముల వంటి క్షయమైన ఆ క్షయం అంటే అర్థమేంటి? నశించేది. హల్లెలూయా. అలాంటి నశించే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. మరి మీరు ఎలా విమోచించబడ్డారు? ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, కానీ అమూల్యమైన రక్తము చేత. ఏంటి అమూల్యమైన రక్తము? యేసుక్రీస్తు యొక్క రక్తము అమూల్యమైన రక్తము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. ఇది ఎరగాలి. మొదటిగా మీరు ఎవరో, మీరు ఎలాగ విమోచించబడ్డారో మీరు ఎరగాలి. ప్రజల్లా క్షయమైన వస్తువుల ద్వారా కాదు, పితృ పారంపర్య ఆచారాల ద్వారా కాదు. హల్లెలూయా. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డామని ఎరుగుదుము. నెక్స్ట్ వచనం అంటున్నాడు, ఆయన జగత్తుకు పునాది, అంటే ఈ భూమికి ఇంకా పునాది వేయబడక ముందే నియమించబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని వలన తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారో చూస్తున్నారా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం. ఎవరి ద్వారాగా? తన ద్వారా. మనమందరం విశ్వాసులమై ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా మనమందరం విశ్వాసులమై ఉన్నాము. మీ నిమిత్తము, సంఘము నిమిత్తం కడవరి కాలమందు, కడవరి కాలం, చివరి కాలం, ఇదేనా కడవరి కాలం? ఈ కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలంలో దిగొచ్చాడు ఆయన. కడవరి కాలంలో వచ్చిన ఆయన్ని ఎవరెరిగారయ్యా అంటే ముందు నిర్ణయంలో ఉన్నవారు ఎరిగారు. ఈ కాలంలో అందరూ ఎరగలేదు, సంఘానికి వెళ్ళే వాళ్ళు అంతా ఎరగలేదు. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన కనబడ్డాడు, ఆయన భూమి మీద ప్రత్యక్షమైన దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ నెక్స్ట్, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా. ఇది ఏంటిది? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనేది అక్షయమైన బీజం. ప్రజల శరీర సంబంధమైన జన్మంతా క్షయ బీజమే. అందుకే శరీర సంబంధమైన జన్మలో మరణం ఉన్నది. హల్లెలూయా. అంటే ఈ శరీరంలో మరణం అనేది ఉన్నది. అయితే శాశ్వతమగు, ఇక్కడ ఏమంటున్నాడో చూసారండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. ఇదే అక్షయమైన బీజం. దేవుని వాక్యము ద్వారా పుట్టింపబడిన వారు గనుక మనం ఎలా పుట్టామంట? వాక్యము వల్ల పుట్టాం, వాక్యము ద్వారా పుట్టాం.
యోహాను సువార్తలో చెప్పలేదా? వారు వాక్యము వల్ల పుట్టినవారు, దేవుని వలన పుట్టిన వారే గాని శరీరేచ్ఛల వలనైనను మానసేచ్ఛల వలనైనను రక్తము వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. స్పోకెన్ వర్డ్ ద్వారా పుట్టినవారు. స్పోకెన్ వర్డ్. అందుకే మన కాల ప్రవక్త ప్రతి పుస్తకం మీద పలుకబడిన మాటే మూల విత్తనం అని రాశాడు. స్పోకెన్ వర్డ్ అయి ఉన్నది అది. ఆ వాక్యానికి పుట్టాం మనం. సంఘములో చేరటం ద్వారా కాదు మనం సభ్యులవుతుంది, వాక్యానికి పుట్టుట ద్వారా. ప్రజలా, ఇది శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయమగు బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కుటమైన ప్రేమతో ప్రేమించండి. ఇదండి వర్తమానం. ఇది కాలపు వర్తమానం. ఇది ఎవరైతే కలిగి ఉండరో వాళ్ళు ఎత్తబాటు మిస్ అవుతారు అంతే. నిత్య జీవం పోగొట్టుకుంటారని చెప్పటం లేదు. ప్రజల ఎత్తబాటును, వధువు స్థానాన్ని మిస్ అవుతారు. ప్రజల వధువు స్థానం అనేది మహా గొప్ప భాగ్యం. ఆ స్థానము పొందాలి అంటే దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ లక్షణాలన్నీ మనలో కనపరచబడాలి. ఇవన్నీ ఎవరి గుణ లక్షణాలంటే యేసుక్రీస్తువి. అందుకే ఇక్కడ ప్రారంభంలోనే 61వ పేరాలోనే సాత్వికము ద్వారా, మాధుర్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము జయిస్తామని అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఇవంతా చెప్పుకుంటా వచ్చానంటే, అసలు మనం జయించాలంటే, మనం ఎత్తబాట్లోకి వెళ్ళాలంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ మనలో కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు ఏమిటో మనం ఎరిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. అందుకే ఇలాగా ఏంటది, దేవుని వాక్యం ద్వారాగా ఎవరైతే అక్షయమగు బీజము నుండి పుట్టారో వారు నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉంటారు. వారు సత్య వాక్యానికి విధేయులగుట చేత మనసులు ఏమవుతాయంటే పవిత్రపరచబడతాయి. పాస్టర్ గారు, మనసులు పవిత్రపరచబడతాయి అంటున్నావు. ఆ మనసులు అంతకు ముందేమన్నా అపవిత్రపరచబడ్డాయా? అంతకు ముందు మనసులు అపవిత్రములోనే ఉన్నాయి. ప్రజల నీ శరీర సంబంధమైన జన్మలో మనసు అపవిత్రమైపోయినాయి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, చెడ్డ కోరికలు, చెడ్డ యొక్క అన్ని ఏంటి అవన్నీ కలిగి ఉన్నాం మనం. ప్రజల ఈ మనసు అపవిత్రమైనవి కాబట్టి ఇవి అపవిత్రమైన దానిని పవిత్రపరచాలాయన. పవిత్రపరచటానికే పరిశుద్ధాత్మని సంచకరువుగా పంపించింది. ప్రజల పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి మనసు పవిత్రపరచబడదు. ప్రజల హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ జాగ్రత్త చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1-18 మనం చూసాము. వరకు చూచిన ఎడల మనం కనుగొంటాము. మీరు వాక్యాలు వ్రాసుకోవాలను, ఆయన యోగ్యుడై ఉండవలెను. హల్లెలూయా. యేసుక్రీస్తు యోగ్యుడై ఉన్నాడు. ఎందుకనగా ఆయన మానవ రూపం ధరించాడు, ఆయన నరుడయ్యాడు, ఆయన రక్త మా దేవుడు మన రక్త సంబంధిగా వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించి యోగ్యుడయ్యాడు. ఏంటి, యెహోవా దేవుడు శరీరధారి అయ్యాడా? నేను అనుకున్నాను యేసుక్రీస్తు కదా శరీరధారి అయినది. ప్రజలా యెహోవా దేవుడే శరీరధారి అయ్యాడు. ప్రజలా మీరు ఆ లేఖనాన్ని చూసారు. ఇక్కడ ప్రవక్త చదివింది
యెహోవా దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించి యోగ్యుడాయను. ఆయనే ఈయనే ఆయన. ఆ రెవల్యూషన్ గనక లేకపోతే మనము దేవుణ్ణి దేవుడు ఒక్కడని గ్రహించలేం. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా చక్కని భాగము, అందమగు దృశ్యము. ఆమేన్. ఆయన జయించెను. దేవుడు మానవ రూపాన్ని ధరించాడు. ఆయన భూమి మీదకు వచ్చాడు. యెహోవా భూమి మీదకు వచ్చాడు. చిన్న శిశువుగా జన్మించాడు. మన మధ్య నడిచాడు. ఏ దేవుడైతే ఈ భూమిని సృష్టించాడో, ఈ భూమి దుమ్ము ధూళిని సృష్టించాడో, ఆ దుమ్ము ధూళిలోనికి ఆ దేవుడు శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుడు మన మధ్య నడిచాడు. ఆయన హల్లెలూయా. ఆయన తన పరిశుద్ధ రక్తం ద్వారా జయించెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పేరాలోకి మనం వెళ్తున్నాము. 63వ పేరాలో ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. తన సొంత ఆస్తిని విడిపించుటకై పాత నిబంధనలో ఒక వ్యక్తి ఏం చేశాడు? హల్లెలూయా. ఆ ఆస్తిని విడిపించటానికి ఒక కట్టడ ఉన్నది. అతడు బంధువుడై ఉండాలి. మీరు చూడండి, లోతు చెరపట్టుకొని వెళ్ళిపోయారు. కొంతమంది రాజులు లోతుని ఏం చేశారండి? లోతుని కొంతమంది రాజులు వచ్చి జయించి అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రజల మీరు ఇది చెప్పండి, జాగ్రత్తగా చూడండి. ఎందుకని లోతును విడిపించటానికి అబ్రహాం వెళ్తున్నాడు? లోతు చెరపట్టబడ్డాడండి. సొదొమ గొమొర్రాని జయించి వాళ్ళు అక్కడ ఉన్నవారిని చంపేసేసి కొంతమందిని చెరగా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ఆదికాండం 14వ అధ్యాయంలో లోతు యొక్క కూతుళ్ళు, లోతు యొక్క భార్య అందరూ వెళ్ళిపోయారు. ప్రజల లోతు చెరపట్టబడ్డాడన్న విషయము ఎవరి దగ్గరికి వచ్చిందంటే అబ్రహాం దగ్గరికి వచ్చింది వార్త. మీరు ఒకసారి ఆదికాండం తీద్దాం, దాని దగ్గరికి వెళ్దాం. అమ్మా టైం 12 అయిందా? క్లోజ్ చేసేద్దాం. మనం నెక్స్ట్ వారం చూద్దాం. ఇది చూసి ఇంపార్టెంట్. తీశారండి? 14వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయము అమ్మా 12 నుండి చూడమ్మా. మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపాడు. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమ్మోనీయుని ఏలోను వనములో కాపురమున్నాడు. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొని ఉన్నవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 నెనమండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమి రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చిన వారిని కొట్టి దమస్కనుకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు వారిని తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను
తిరిగి తీసుకొని వచ్చెను. చాలండి ప్రజల. ఇక్కడ అబ్రహాముకి లోతు చెరపట్టబడినని వార్త విన్నప్పుడు ఎందుకని లోతును విడిపించాలని ఆలోచన వచ్చింది? ప్రజల బంధువు అయి ఉన్న దాన్ని బట్టా కాదు. ప్రజల మీరు చూస్తున్నారా, అబ్రహాముకి లోతు ఒక్కడేనా బంధువు, ఇంకెవరు లేరా? కానీ లోతు గురించే ఆలోచిస్తున్నాడు అబ్రహాం. 14వ అధ్యాయంలోనూ లోతు గురించి ఆలోచిస్తున్నాడు చెరపెట్టుకొని వెళ్ళిపోయినా. 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా మీదకి దేవుడు తీర్పును తీసుకొస్తానని చెప్పినప్పుడు హల్లెలూయా అబ్రహాంతో చెప్పాడు ఆ మాటలు. చెప్పినప్పుడు 19వ అధ్యాయంలో తీర్పు వచ్చే ముందు 18వ అధ్యాయంలో వేడుకుంటున్నాడు. లోతు నిమిత్తము వేడుకుంటున్నాడు ఆయన. ఎందుకని? ప్రజల చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లోతు అబ్రహాము గురించి లోతు ఎందుకని అంత ఆసక్తి కలిగి, అది అబ్రహాం లోతు గురించి ఎందుకంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే ఈ ఆలోచన దేవుడిదై ఉన్నది. ఈ ఆలోచన దేవుడిదై ఉన్నది. దేవుడి యొక్క ఆలోచన ఎవరిలో పెట్టాడంటే అబ్రహాంలో పెట్టాడు. హల్లెలూయా. మీరు చెప్పండి రూతు ఎవరండి? మోయాబీరాలు కదా. ఇప్పుడు లోతు తన యొక్క 2 కూతుళ్ళతో పోయినప్పుడు ఎవరెవరు వచ్చారు? మోయాబీలు వచ్చారా? అమ్మోరీలు వచ్చారా? మోయాబీలు వచ్చారా? ఆ మోయాబీల జాతిలో నుండేనా రూతు వచ్చినది? ఆ రూతు ఎవరికి సాదృశ్యముగా ఉన్నది? వధువుకు కాదా? వధువుకు కాదా? అందుకని లోతు గురించి దేవుడి యొక్క ఆలోచనని అబ్రహాంలో పెట్టాడు కాబట్టి లోతు పట్ల ఆయన అక్కరకొని ఉన్నాడు. లోతును కాపాడాలని, లోతును రక్షించాలని. అమ్మ సంగతి మీరు పట్టుకుంటున్నారో లేదో? ఎంతో మంది ఉన్నారండి అబ్రహాం బంధువులు, వాళ్ళందరి గురించి ఆయన పట్టించుకోవటంలా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? మీరు ఎరగాలి, గ్రహించాలి వాటిని. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రజలు కూడా భూమి మీద ఎంతో మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఎవరి కొరకైతే ఆయన వెల చెల్లించాడయ్యా అంటే ఆ యొక్క ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో, ఆ వెనక ఆలోచనలో ఎవరైతే ఉన్నారో, ఆ ముందు నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తమే ఆయన సమీప బంధు ధర్మం జరిగిస్తున్నాడా. అది నీకు ఛాయగా ఆది కాండములో చూపిస్తున్నాడు, ఇర్మియా గ్రంథంలో చూపిస్తున్నాడు, రూతు పుస్తకంలో చూపిస్తున్నాడు, ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నాడు. మనము దేవుని మనసులో ఉన్నాం, దేవుని ఆలోచనలో ఉన్నాం. ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఆలోచనలో ఉన్న వారి కొరకు ఆయన రక్తం చిందిస్తానికే, ప్రాణం పెట్టడానికే, సమీప బంధుధర్మం జరిగించడానికే ఆయన ముందుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహాం ఎలాగ విడిపించడానికి వచ్చాడో, లోతుని విడిపించడానికి వచ్చాడో, వాళ్ళతో యుద్ధము చేసి, వాళ్ళని పోరాడి, వాళ్ళని జయించి ఎలా లోతుని విడిపించాడో, ఈ అదే విధముగా యేసుక్రీస్తు కూడా మరణంతో యుద్ధము చేసి మరణాన్ని జయించి మనల్ని విడిపించాడు. పాతాళాన్ని జయించాడు, రోగాన్ని జయించాడు, వ్యాధిని జయించాడు, మరణాన్ని జయించాడు. యుద్ధము ఆయన విజయశీలుడై ఉన్నాడు, ఆయన జయించిన వ్యక్తి అయి ఉన్నాడు. సంగమా పట్టుకుంటున్నారా? ఈ మాదిరిలో మీరు చూస్తున్నారా? అది అబ్రహాంలో పెట్టాడు.
అబ్రహాం అక్కడ కార్యం జరిగిస్తున్నాడు, అది నీడై ఉన్నది, ఇక్కడ నిజ రూపమై ఉన్నది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంగమా, మీరు పట్టుకుంటున్నారా? ఈ విషయాలు మీరు ఎరుగుతారనుకుంటున్నాను, మీరు గ్రహిస్తారనుకుంటున్నాను. సంగమం, మీరు గ్రహించాలనేదే దేవుడి యొక్క ఆలోచన అయి ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు మన రక్త సంబంధికుడిగా వచ్చెను, యెహోవా దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించి యోగ్యుడాయను. అది చాలా చక్కని భాగము, అందమగు దృశ్యం. ఆమేన్. ఆయన జయించెను, దేవుడు మానవ రూపము ధరించెను, ఆయన భూమి మీదకి వచ్చెను, చిన్న శిశువుగా జన్మించెను, మన మధ్యకు నడిచెను, ఆయన తన పరిశుద్ధ రక్తము ద్వారా జయించెను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడమ్మా 63వ పేరాలో, ఇది దీంతో మనం క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ వారము మనము 64 నుండి చూద్దామా. తన సొంత ఆస్తిని విడిపించుటకై పాత నిబంధనలో ఒక వ్యక్తి ఏం చేయును, 10 మంది పెద్దలను తీసుకొని వెళ్ళి గవిని యొద్ద నిలబడతాడు అతడు. హల్లెలూయా. రూతు పుస్తకంలోనే ఒక చాప్టర్ తీసుకున్నాడు 4వ అధ్యాయంలో. ఇది మనం చదివాము, అంతకుముందు చదివాం, మీకు గుర్తుందో లేదో. హల్లెలూయా. తాను చేయనై ఉన్న దానిని గురించి తెలియజేయును, పోగొట్టుకొనిన దానిని విడిపించబోవునట్లు చెప్తున్నాడు ఆయన. చెప్పును తానెవరో వారికి తెలియపరుచుకొని సాక్ష్యము చూపించుచు రూతు మరియు రక్త సంబంధియగు బోయాజు గాథలో ఎంతో చక్కని దృశ్యాన్ని చూడగలం. నేను ఇక్కడ చిన్నగా రాసి ఉంచాను, ఉదయం కొద్దిగా ఉద్రిక్తతగా ఉన్నందున మరిచిపోకుండానట్లుగా అది రాశాను. రూతు గాథ మనము ఈ మధ్య చూసాము. ఈ విశ్రాంతిని గూర్చి 3 దశలు మీరు గమనించాలని కోరుతున్నాను. నెక్స్ట్ వారం ఆ 3 దశలు మాట్లాడుకుందాం. ఎన్ని దశలు ఉన్నాయి? ఈ విశ్రాంతిని గూర్చి 3 దశలు మీరు గమనించాలని కోరుతున్నాను. విమోచన ప్రణాళికలో 3 దశలు. ప్రైజ్ లార్డ్. విశ్రాంతిని గూర్చి 3 దశలు. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ వారం మనం ధ్యానం చేద్దాము. దాని మీద మీరు ఆలోచన చెయ్యండి. ఆ 3 దశలు ఏమై ఉన్నాయా ఏంటా. మీరు బంధువుడకు విమోచకుడు చదివితే ఈజీగా అర్థమవుతుంది మీకు. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ వారం దాని మీదే మనం చెప్పుకుందామండి. మరి 64వ పేర గుర్తుపెట్టుకోండి. దాని నుండి మనము ముందుకు వెళదాం. మేబీ 1-2 కూటాల్లో అయిపోవచ్చు ఈ పుస్తకము. మరి దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.